ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది గోచారం రీత్యా. ఏది ఏమైనా కూడా ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. భవిష్యత్తు గురించి బాగా ఆదాయాన్ని పోగు చేయడానికే కాదు, భవిష్యత్తు గురించి ఏదైనా సరే మీరు సాధించే విషయంలో కూడా ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు. అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా అంటే భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలన్నీ బ్రహ్మాండంగా సెట్ చేసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ, ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఏదైతే మీకు లోటు ఉందో, ఎప్పటి నుంచో తీరని కోరిక ఉందో అలాంటివన్నీ కూడా ఈ వారం తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడానికో, ఇండస్ట్రీలు పెట్టడానికో, వ్యాపారాలు చేయడానికో, ఇల్లు కట్టడానికో, వాహనం కొనడానికో, అప్పులు చేయాలనుకున్న బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా, బయట రుణాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఈజీగా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే పాత రుణాలు తీర్చడానికి కూడా కృషి చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం బాగా ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే నిరుద్యోగులకి ఏదైతే మీరు సరైన ఉద్యోగాల కోసం లేదా మీ యొక్క అనుకున్నటువంటి కాన్సెప్ట్తో కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీకు అనుకూలమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు అనమాట. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ, ఒత్తిడులు కానీ, ఇలాంటి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరగడము లేదా చక్కగా కలుపుకొని పని చేసుకోవడంతో పాటుగా పనితీరు బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతారు. అందరి యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. ఏదైనా చిన్న చిన్న ఆస్తి వివాదాలున్నా, కోర్టు వివాదాలున్నా, పోలీస్ కేసులున్నా కూడా మీకు చాలాగా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలు నెరవేరడము, ప్రేమ వ్యవహారాలు అనుకూలించడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం పరంగా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. అయితే విపరీతంగా సంపాదించాలని తపన పెరుగుతుంది, విపరీతంగా ఏదో చేసేయాలని తపన పెరుగుతుంది, గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే మీరు అనుకున్న రీతిలో అనుకున్నంత స్పీడ్గా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనపడలేదు. కానీ డబ్బులకి అయితే ఈ వారం లోటు ఉండదు అని చెప్పచ్చు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా లేదా ఇబ్బందులున్నా లేదా ఉద్యోగ సమస్యలున్నా, గ్రీన్ కార్డ్ పర్మనెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులున్నా కూడా మీకు ఈ వారం సమస్య పోయి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు మారాలన్నా, గృహాలు మారాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసినా, వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నా కూడా ఈ వారం తొందరగా వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. గొప్పగా ఆలోచిస్తారు, ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఏ పని ప్రారంభించినా సరే సమయస్ఫూర్తితో ఆ పని పూర్తి చేయడం వల్ల మీకు తొందరగా పనులు పూర్తవుతాయి. చాలా రకాల సమస్యల నుంచి కానీ, అపాయాల నుంచి కానీ, ప్రమాదాల నుంచి కానీ బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, కోపగించుకోవడం కానీ, గొడవలు పడడం కానీ వారు పెద్దగా కలిసి రాదు. విడిపోయినటువంటి ప్రేమికులు మాత్రం బ్రహ్మాండంగా కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు. సమయానికి, అవసరానికి అనుకున్న పనులు పూర్తి చేయడం లేదా గొప్ప పనులు చేయడానికి ప్రారంభం చేయడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే బయట ఫుడ్లు మానేయడం, ఆహారం పరమైన మార్పులు తీసుకురావడం, వ్యాయామాలు చేయడం పట్ల ఆసక్తి పెంచుకోవడం లాంటివి చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అన్యోన్యతలు, ప్రేమ, అనుబంధాప్యాయతలు బాగా పెరుగుతాయి ఈ వారం. కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధాప్యాయతలు పెరుగుతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, అన్యోన్యంగా ఉంటారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం కానీ లేదా కావలసిన వారి కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, బంధువుల కోసం కానీ మీరు బాగా కష్టపడతారు, తాపత్రయపడతారు, డబ్బులు కూడా ఖర్చు పెడతారు. అయితే స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి విషయాలు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా కాలేజీల్లోనూ, స్కూళ్ళలోనూ కూడా మంచి మెరిట్ సాధించుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి విధి నిర్వహణ చేయడంతో పాటుగా ఎటువంటి ఆటంకాలున్నా అధిగమించుకుని ఉద్యోగ ప్రమోషన్లు, ఎదుగుదలలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, గ్రోత్ కనపడుతోంది. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగడం, భర్తతో ప్రేమగా మాట్లాడడం, కలయికలు లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడము, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అనుకూలతలు, వ్యాపారాలు చేసేవారందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త మెళుకువలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త విధానానికి కానీ అమలు పరచడం వల్ల వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి చూపించుకుని, అవసరమైతే ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేయించుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు.
అయితే ఈ వారం మీకు కాస్త గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఈ వారాన్ని మీరు చాలా జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, లేదా కుటుంబంలో ఏదైనా ఆస్తి వివాదాలున్నా, అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలున్నా, ఎటువంటి వివాదాలైనా, ఎటువంటి సమస్యలైనా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారాలు అవుతాయి. అలాగే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి, అనుబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, కావలసిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు, రిలేషన్షిప్స్ చాలా బలపడతాయని చెప్పొచ్చు. అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్థాన మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ప్రాంతాలు మారడం కానీ, గృహాలు మారడం కానీ, అద్దిల్లులు మారడం కానీ, ఇలాంటివన్నీ కూడా మార్పులు, చేర్పులు, అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయొచ్చు. ఈ వారం అంతా కూడా అనేక రంగాలలో అభివృద్ధి కనపడుతోంది. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, విందు వినోదాల్లో పాల్గొనడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదరడం కానీ, లేదా అనుకూలతలు కానీ కనపడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేసినా, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినా, లేదా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుట్టడానికి ఏదైనా ప్రయత్నాలు చేసినా అనుకూలించే వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా జాతకంలో బలాలు ఉన్నాయి లేదా అనేది కూడా ముఖ్యం. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని ఎదురుకు వెళ్తే బాగుంటుంది వాటికి. అలాగే ప్రేమికుల మధ్య ఏదైనా అనుమానాలు కానీ, గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అవి చాలా శాతం తగ్గుతాయి. లేదా వివాహాలు అవ్వక ప్రేమికులు ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా, లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదాలు దూరం అయిపోయినా, బ్రేకప్స్ జరిగినా, అలాంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి ప్రేమ పుడుతుంది, కలుసుకుంటారని చెప్పొచ్చు. గొడవలు తగ్గుతాయి, వివాహాల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు, మీ కీర్తి గౌరవం పెరగాలనుకుంటారు, అందరితో కలిపి ప్రేమగా మెలుగుతారు. రాజకీయ నాయకులు కూడా ఉన్నత పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు, ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నాలు, రాజకీయపరమైనటువంటి తెలివితేటలు, అలాగే సర్వేలు బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించడము, కొత్త ప్రాజెక్టులు చేపట్టడము, కొత్త వ్యక్తులతో సంభాషించడం వల్ల సినిమా పరంగా, మీ వృత్తిపరంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం వల్ల మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఈ వారంలో రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే సమాజంలో కూడా కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. గొప్ప వ్యక్తిగా మారగలుగుతారు. ఏదైనా ఎవరైనా ఆపదలో ఉన్నా, సమస్యలతో ఉన్నా మీరు ఆదుకోవడమే కాకుండా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పొచ్చు. దానివల్ల మంచి పేరు తెచ్చుకుంటారు. అలాగే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది సాధించడానికి బాగా కష్టపడతారు, కఠినంగా శ్రమిస్తారు, ఓర్పు సహనం బాగా పెరుగుతుంది. అనేక రకాల ఈతి బాధ ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే మీరు ఆశించిన దానికన్నా వృద్ధి, ప్రగతి, ఆర్థిక ప్రగతి, లాభము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొన్నా, అప్పులు చేసినా, ఆన్లైన్ షాపింగ్లు చేసినా, లేదా గొప్పలకి పోయి మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టినా నష్టపోతారు. కాబట్టి ఖర్చుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగంలో కూడా, లేదా వ్యాపారపరమైన వ్యవహార విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే వ్యాపారాలు నష్టపోతారు. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం ఈ వారం కలిసి రాదు. అయితే గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ, లేదా భూములు కొనడానికి కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ, బంగారం మీద పెట్టుబడులు పెట్టడానికి కానీ, పాలసీలు కట్టడానికి కానీ, అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు అలాంటివి కట్టడానికి కానీ ఎక్కువగా ఈ వారం అనుకూలించే పరిస్థితులు బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకి, ఏదైనా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆపద్ధర్మ ఉద్యోగాలు కానీ, లేదా తాత్కాలిక ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి హోదా, మీ స్థాయి పెరుగుతుంది. అలాగే మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మెళుకువలు నేర్చుకోగలుగుతారు, వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టగలుగుతారు, వ్యాయామాలు చేయగలుగుతారు. అలాగే ఇష్టమైన ఆహారాన్ని భుజించగలుగుతారు. చక్కని వాక్పటిమతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే నూతన గృహాలు లభించడం కానీ, ఆస్తులు సంక్రమించడం కానీ, కోర్టులో ఉన్న వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పొచ్చు. చిన్న ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఆగిపోయినా కూడా మళ్ళీ తిరిగి వారాంతరం యందు మీకు రావాల్సిన డబ్బులు మీకు చేతికి అందుతాయి. మొండి బాకాయలు మీకు వసూలవుతాయి. ఆకస్మిక ధర ప్రాప్తి కనపడుతోంది. చిన్న పరిశ్రమలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే సంపాదించిన డబ్బులు బాగా జాగ్రత్త పెట్టుకోగలుగుతారు, జాగ్రత్తగా వ్యవహరించుకోగలుగుతారు, మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోవడము, నరదిష్టి బాగా పెరిగిపోవడము, నమ్మక ద్రోహాలు పెరిగిపోవడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల ద్వారా మాత్రం డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ, అలా ఉద్యోగాలు చేసేవారు వ్యాపారంలోకి రావడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యం కనపడుతోంది.
ప్రేమ విషయాల్లో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. జీవితాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోగలుగుతారు. వ్యవసాయదారులకి అనేక రకాల మార్పులు చేసుకొచ్చుకుని పంట లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే కొత్త చదువుల పట్ల, కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకుని చదువుల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు. జ్ఞానం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఇక్కడ ఈ దేశంలో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగపరంగా మార్పులు, ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతోషంగా, ఉత్సాహంగా కలిపే పరిస్థితులు కనపడుతున్నాయి. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేదా బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఎవరైనా వేధిస్తూ ఉన్నా అలాంటి వేధింపుల నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో ఉండే వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకి అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు నిర్ణయాలు మంచివి తీసుకోగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపార లాభాలు, డబ్బులు రొటేషన్ జరుగుతాయి. స్వల్పంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ వారాంతరం యందు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో ఉండే వారందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని, ఒకసారి జాతకం చూపించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ